Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. గెలుస్తాము అని నమ్మడం కాదు, నమ్మించడం ముఖ్యం. ఫైనల్ డేస్లో హిట్టింగ్ చేయనున్న మోదీ 10 రోజుల పవర్ ప్లే కోసం ఎలాంటి ప్లాన్తో రెడీ అవుతారు? ఎన్నికల్లో గెలుస్తామని తాము నమ్మడం కాదు, ఎదురుగా ఉన్న వారిని అంటే ప్రజల్ని, సొంత క్యాడర్ని కూడా నమ్మించడం చాలా ముఖ్యం. అలా చేయాలి అంటే జోష్గా ప్రచారం చేయాలి. టెంపో తగ్గకుండా పోలింగ్ వరకు హైప్ పెంచుకుంటూ పోవాలి. పగడ్బందీ ప్రణాళికలతోనే అది సాధ్యం. ఈసారి ఎన్డీఏ కూటమికి మోదీ ఉన్నారు. ఆయన చివరి 10 రోజుల్లోనే కొన్నిసార్లు ఏపీకి వస్తారు, అంటే ఫైనల్ ఓవర్స్ హిట్టింగ్కు వస్తారు. మరి ఈలోపు కూటమి నేతలంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉంచుతారా? 10 రోజుల పవర్ ప్లే కోసం ఎలాంటి ప్లాన్తో రెడీ అవుతారు? వివరాలు చూసే ముందు విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎన్డీఏ కూటమికి ప్రచారపరంగా అడ్వాంటేజ్. బోలెడంత మంది స్టార్ క్యాంపెయినర్లు, అందరికీ బిగ్ బాస్ మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఈసారి ప్రచారం పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంది. రాష్ట్ర స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లు చాలామంది ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, ఇలా క్రౌడ్ పుల్లింగ్ లీడర్స్ ఉన్నారు. వీరంతా తలా ఓ మూలకు ప్రతిరోజు ప్రచారం చేస్తూనే ఉంటారు. నియోజకవర్గాలన్నీ చుట్టేస్తూ ఉంటారు. వీరందరూ ప్రచారంలో ఓ ఊపు తీసుకొస్తారు. అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చేది మాత్రం ప్రధాని మోదీ మాత్రమే. ఎందుకంటే కూటమికి ఆయనే శిఖరం. 4వ విడత ఏపీ, తెలంగాణలో ఎన్నికలు. మే మొదటి వారం నుంచి మోదీ సభలు. ఈలోపే హైప్ పెంచి పాజిటివ్ వాతావరణం తెచ్చేలా చర్యలు. ప్రధాని మోదీకి దేశవ్యాప్త ప్రచార బాధ్యతలు ఉన్నాయి. విడతల వారీగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయన తదుపరి దశలో జరగనున్న ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అందుకే మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకే మొదట ప్రాధాన్యం ఇస్తారు. తరువాత అలా విడతల వారీగా ప్రచారం చేస్తున్నారు. ఇలా చూస్తే 4వ విడతలో మే 13న జరగనున్న పోలింగ్ కోసం మే మొదటి వారంలోనే మోదీ కాస్త సమయం కేటాయించే అవకాశం ఉంది. అప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల ప్రచార జోరు నడిపిస్తారు. అయితే వీరు చేయాల్సింది అప్పటికే హైప్ పెంచడం. మోదీ ప్రచారంతో తాము అందనంత ఎత్తులో ఉన్నామని అనిపించేలా చేయడం. మోదీ వచ్చేసరికి పాజిటివ్ గ్రౌండ్ రెడీ చేయాలి. సమన్వయం చేసుకొని 3 పార్టీలు సిద్ధమవుతాయా? ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి ఏపీకి వచ్చేసరికి గ్రౌండ్ రెడీ చేసుకోవడం టీడీపీ కూటమికి సాధ్యమేనా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. గెలిచే పరిస్థితి ఉంది, ఖాయం అని నమ్ముతున్న 3 పార్టీలు లాస్ట్ 10 రోజులు మెజారిటీ మీద దృష్టి పెట్టాలి అనుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగా సమన్వయం చేసుకుని 3 పార్టీలు సిద్ధమవుతాయా లేదా అన్నది కీలకం. సీట్ల సర్దుబాటు వ్యవహారాలతో పాటు అసంతృప్తి లేకుండా అప్పటికీ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే స్మూత్గా ఏకతాటిపైన ఎన్నికలకు వెళ్తున్నట్లుగా వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. సిక్సర్లు కొట్టడానికి కూటమి నేతలు సిద్ధంగా ఉండగలరా? కూటమి గెలుపు ఏపీకి ఎంతో అవసరమని ఆ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నది 10 రోజుల పవర్ ప్లే అనుకోవచ్చు. మరి ఈ పవర్ ప్లేలో అనుకున్న విధంగా సిక్సర్లు కొట్టడానికి కూటమి నేతలు సిద్ధంగా ఉండగలరా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.